ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడైన మా తండ్రి, ఇదిగో నాయన ప్రభా, నీ వాక్యాన్ని మేము ధ్యానించుండగా నాయన ప్రభా, మా అందరితో నీవే మాట్లాడమని, ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్న మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే ముందు నాకు మదిలో ఒక పాట పదే పదే జ్ఞాపకం వస్తుంది. ఏంటి ఆ పాట అంటే, సువార్తను ప్రకటించవా, సునాదము వినిపించవా, విలువను వివరించవా, దాని విలువను వివరించవా అనే పాట పదే పదే నా హృదయంలో తప్పిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. విన్న వాక్యాన్ని ఎంతమందికి మనం షేర్ చేస్తున్నాం? మన వరకేనా దేవుని వాక్యము? మనం ఇతరులకు ఆ వాక్యాన్ని అందించడానికి మనం అర్హులం కామా? చాలామంది అలాగే ఆలోచన చేస్తున్నారు. చూడండి, ఒక ఉదాహరణ. నూతిలో నీళ్లు మనం తోడుతూ ఉంటుండగా చక్కటి జల వస్తుంది. అదే నీళ్లు తోడకుండా అలా వదిలేస్తే ఏమవుతుందో తెలుసండి? ఆ నీరు ఎందుకు పనికిరాని నీరుగా అయిపోతుంది. కనుక మనకి దేవుని యొక్క వాక్యం మనకు వచ్చింది అంటే అది మనలో ఉండకూడదు. ఇంకా అది అలా స్ప్రెడ్ అయిపోతూ ఉండాలి. ఇతరులకు మనం షేర్ చేస్తూ ఉండాలి. ఇతరులతో ఆ వాక్యంతో మనం మాట్లాడుతూ ఉండాలి. క్రైస్తవ్యం అనేది ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో కుంటుపడడానికి గల కారణం ఏంటంటే, అందరూ వినేవారిగానే ఉన్నారు తప్ప బోధించేవారిగా ఎవరూ ఉండట్లేదు. అందరూ విశ్వాసులుగానే ఉంటున్నారు తప్ప యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా ఎవరు మారట్లేదు. ఏదో వాక్యం వినాలి కదా, ఆదివారం చర్చికి వెళ్ళి, ఏదో కానుక వేయాలి కదా అంటూ విన్న వాక్యము అక్కడే మర్చిపోతున్నారు. కనీసం ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ వాక్యము మన మదిలో ఉండట్లేదు. బాధాకరం. ఎందుకంటే వాక్యం మన లోపలికి వెళ్ళట్లేదు. ముందు ఏదో కానుక వేయాలి కదా అని కానుక వేసేస్తున్నాం. దేవుడికి ఎందుకు కానుక? ఆయనకేం కాదు కదా. ఆ కానుక సేవకుడికి వెళ్తుంది. దానివల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు. ముందు వాక్యము మనలోకి వెళ్ళాలి. మన హృదయము బ్రద్దలవ్వాలి. వాక్యము ద్వారా మనం తెరవబడాలి. మన పాపాలేంటో మనం గ్రహించుకోవాలి. అప్పుడు నువ్వు ఏది ఇచ్చినా దేవుడికి అంగీకారం. నా ప్రియ సహోదరి సహోదరుడా, వినేసి వచ్చేసినంత మాత్రాన కాదు, వాక్యాన్ని మనం లోపల పెట్టుకోవాలి. ప్రస్తుతం మన భక్తి ఎలా ఉందంటే, వెళ్ళాము, కానుకేసాము, వచ్చేసాము అన్నట్లుగా ఉంది. ఈ వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అలా ఎవ్వరం ఉండకూడదండి. మనం ఎవ్వరం కూడా అట్టి రీతిలో ఉండకూడదు. మనం క్రైస్తవ విశ్వాసులుగా కాకుండా యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా మనం మారిపోవాలి. మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యము అంత స్పీడ్గా స్ప్రెడ్ అవడానికి గల కారణము, అందరూ శిష్యులే, విశ్వాసులు తక్కువ. అందుకనే అంత బాగా స్ప్రెడ్ అయ్యింది. విశ్వాసులు తక్కువ, శిష్యులు ఎక్కువగా ఉండటం వల్ల. అపోస్తలుడైన పౌలు మనం తీసుకోండి. అపోస్తలుడైన పౌలు మనందరికీ కూడా ఒక మంచి ఉదాహరణ. ఆయన ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన అంగీకరించి పరిపూర్ణంగా రుచి చూసి తెలుసుకున్నాడో, ఆయన మరలా వెనుకకు తిరగలేదండి. ఎన్నడూ తిరగలేదు. క్రీస్తు కొరకు అనేకమైన చోట్ల అవమానాలు పడ్డాడు. ఆయన బోధించుండగా, ప్రకటించుండగా. అనేకులను ఆయనను కొట్టారు ప్రకటించుండగా, సువార్తను ప్రకటించుండగా. చివరికి జైలుకు కూడా వెళ్ళాడు. ఆయన సేవను ఇన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా, ఈ బాబా నేను చేయలేని అనుకోలేదు, ఆపలేదంతే, ముందుకు వెళ్ళిపోయాడు. నా ప్రభువుని నేను ప్రకటించుకుంటూ వెళ్ళిపోవాలంతే అని. విరామం లేకుండా, ఎక్కడ విశ్రాంతి లేకుండా ఆయన ప్రభును ప్రకటించుకు వెళ్ళిపోయాడు. కసితో దేవుని యొక్క సువార్తను చేశాడు. దట్ ఈజ్ పౌల్ క్రెడిబిలిటీ. అది ఈరోజు మనందరం కలిగి ఉండాలి. పౌలు లాంటి భారము మనకు రావాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, కొలసీలు రాసిన మొదటి పత్రిక 9వ వచనంలో, ఆయన భారం అది ఏంటంటే, ప్రతి మనుషుణ్ణి క్రీస్తు నందు సంపూర్ణునిగా చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎదుట నిలబెట్టవాలనని, సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఏదో రూపంలో ఏదో రకంగా
క్రీస్తు పాదాల యొద్దకు తీసుకురావటం నా భారము, నా బాధ్యత. ఏదో జ్ఞానంతో, నాకు మిడిమిడి జ్ఞానంతో, నాకు వచ్చి రాని మాటలతో ఏదో రకంగా క్రీస్తు మాట నా వ్యక్తికి చెప్పాలి. ఆ వ్యక్తి ఆ మాటను పట్టుకోవాలి, క్రీస్తు పాదముల యొద్దకు రావాలనేదే అపోస్తలుడైన పౌలు యొక్క ఎజెండా. ఈరోజు మనం కూడా అట్టి ఎజెండాను కలిగి ఉండాలి. 29వ వచనంలో అంటాడు పౌలు భక్తుడు, చక్కని మాట అంటాడు. ఏమంటాడంటే, నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నానని. ఆయన క్రియలు నేను పరచటమే, దాని కొరకు ఎన్ని పోరాటాలను నేను చేస్తాను, ఎంత ప్రయాసమనం పడతానంటూ పౌలు చక్కటి మాటలు మాట్లాడాడు. నా ప్రియ సహోదరుడా, ఈ మాటలు వింటున్నా నీవు నేను కూడా అట్టి కసిని మనం కలిగి ఉండాలి, అట్టి స్వార్థ భారాన్ని మనం కలిగి ఉండాలి. మనకు విన్న వాక్యం అనేకులకు స్ప్రెడ్ చేసేలంతే. ఆ విన్న ఆదివారం అన్న వాక్యం కావచ్చు, ఎప్పుడు విన్న వాక్యం కావచ్చు, ఈరోజు ఈ వాక్యం వింటున్నా నీవు ఈ మాటను అనేకులకు షేర్ చేయాలి, అనేకులకు చెప్పేవారిగా ఉండాలి. అదే దేవుని యొక్క సువార్త. పౌలు భక్తుడి యొక్క మాట, నేను చూసినది, నేను విన్నది సత్యము, ఆ సత్యాన్ని ప్రతి ఒక్కరికి బోధిస్తాను, దానికోసం ఎంతైనా ప్రయాసపడతాను అంటాడు పౌలు భక్తుడు. అలాగే చేశాడు, అలాగే ప్రభు కొరకు మరణించాడు. సువార్త భారము చాలామంది అనుకుంటారు పాస్టర్స్దేనేమో సువార్త ప్రకటించడం అనుకుంటారు, కానీ యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరి భుజాల మీద సువార్త భారం ఉంది. నా ప్రియ సహోదరుడా, నీ మీద సువార్త భారం ఉంది, నా మీద సువార్త భారం ఉంది, మన అందరి మీద కూడా క్రీస్తు సువార్త భారం మన ఉంది. ఆ భారాన్ని మనం మోయాలి, అనేకులకు స్ప్రెడ్ చేయాలి. దేవుని యొక్క మాటలను మనలో ఎప్పుడు ఉంచుకోకూడదు, ఏదో రూపంలో వెళ్తూ ఉండాలి సువార్త. చాలామంది అంటారు, నాకు మాటలు రావు కదండి, నేను ఎలా మాట్లాడగలను, నేను చెప్పలేను, నాకు స్టేజ్ ఫియర్ అండి, నాకు మాటలు రావు, కానీ ఒకటి చేస్తాను, ఏదైనా ఖర్చు పెట్టమంటే ఖర్చు చేస్తాను అంటారు చాలామంది. మంచిది, ఏదో రూపంన దేవుని యొక్క సువార్త నీ నుండి వెళ్ళాలి, నా నుండి వెళ్ళాలి, మన అందరి నుండి కూడా దేవుని మాట స్ప్రెడ్ అవుతూనే ఉండాలి. సువార్త బయటికి వెళ్ళిపోవాలి, అది మనలో ఉండిపోకూడదు, అది అనేకులకు చేరవేయబడాలి. మీకు తెలుసు, మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, మీ అందరికీ తెలుసు, ఇలా ఈ వాక్యాలు నాదే కాదు, చాలామంది దైవ సేవకులది మీ వద్దకు వస్తూ ఉంటుంది. వాట్సాప్స్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్స్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా, ఏదో రూపంలో సోషల్ మీడియా ద్వారా సువార్త వస్తూనే ఉంటుంది. కానీ అది బాధాకరం ఏంటంటే చాలామంది ఓపెనే చేయరు. మరి కొంతమంది దాని వైపుకు దృష్టి వెళ్ళదు. పైన ఏదో అసభ్యకరమైనదో లేదంటే ఏదైనా లోకానుసారమైనదో ఏదో కనపడదు అనుకో, దాని వైపు దృష్టి వెళ్తుంది తప్ప ఒక మంచి మాట వైపుకు దృష్టి మనకు వెళ్ళట్లేదు. ఎందుకంటే సాతానుడు మనల్ని అటువైపుకు వెళ్లకుండా, దాన్ని ఓపెన్ చేయకుండా మన యొక్క మనోనేత్రాలకు వాడు ఏం చేస్తున్నాడంటే గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే వాడికి మంచి అంటే పడదు, చెడు వైపుకే మనం తీసుకొని వెళ్తాడు. ఆ చెడ్డదాన్ని మనం అనేకులు స్ప్రెడ్ చేస్తాం తప్ప ఒక మంచి మాటను మనము అనేకులకు షేర్ చేయలేకపోతున్నాం. ఈరోజు బాధాకరం. నా హంబుల్ రిక్వెస్ట్, మీరు ఈ మాటలను, నా మాటలే కాదు అనేకమైన దైవ సేవకుల యొక్క వాక్యాలను అనేకులకు షేర్ చేయండి. అది భారము, మన బాధ్యత. మనం పంపాలి, మనం మాట్లాడలేము, ఎలాగా మనం చెప్పలేము. చెప్పేవారు ఉన్నారు, మనకి బోధించేవారు ఉన్నారు, ప్రకటించేవారు ఉన్నారు. ఆ మాటలను అనేకులకు పంపించడం వల్ల చాలా మందికి ఉపయోగకరం. నా ప్రియ సహోదరుడా, ఆలోచన చేయి, ఇప్పుడే ఆలోచన చేయి. నిజమే కదా, ఏం చెప్పింది నిజమే కదా, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని చాలా మందికి నీ యొక్క కాంటాక్ట్ లిస్టులో ఎంతమంది అయితే ఉంటారో, క్రైస్తవులు కావచ్చు, అన్యులు కావచ్చు, ఎవరైనా పంపించు. ఏదో రూపాన వారి హృదయాలను పట్టుకుంటుంది ఈ వాక్యము. నా వాక్యమే కాదు, నా వాక్యం పంపించాలని నేను చెప్పట్లే. అనేకమైన దైవ సేవకులు వాక్యాలు మీ దగ్గరికి వస్తే ఆ వాక్యాన్ని స్ప్రెడ్ చేయండి. అది మీ వరకే పరిమితం అవ్వకూడదు. ఒక మంచి మాటను ఎందుకు మనం దాచేస్తున్నాం, ఎందుకు ఆ మంచిని మనం ఇతరులకు చెప్పలేకపోతున్నాం? క్రీస్తు మాట ఎప్పుడు కూడా మంచి మాట, అది గద్దింపు మాట, ప్రేమించు మాట, ఆదరించు మాట, జ్ఞానమునిచ్చు మాటను ఎందుకు మనం దాన్ని కప్పేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించే నా ప్రియ సహోదరుడా. మీ దగ్గరకు వచ్చిన మంచి మాటను అనేకులకు షేర్ చేయండి. ఇది సువార్తలో కూడా ఒక భాగమే అనుకోండి. ఖచ్చితంగా ఇది సువార్తలో ఒక భాగము. ఈ యొక్క సువార్తలో నీవు పాలిభాగస్తుడు, నేను పాలిభాగస్తులము, మనందరము కూడా పాలిభాగస్తులము. కనుక ఇది షేర్ చేయటం నీ బాధ్యత, నీ భారము.
నా ప్రియ సహోదరి సహోదరుడా. కానీ అనేకమైన జోక్స్ మనం పంపిస్తున్నామే, అనేకమైన రాజకీయ సంబంధించిన న్యూస్ మనం స్ప్రెడ్ చేస్తున్నామే. ఎందుకని మనం ఒక మంచి మాటను స్ప్రెడ్ చేయలేకపోతున్నాం? ఈరోజు మనం సాతాన్ని జయిద్దాం. వాడు మనల్ని అటువైపుకి వెళ్ళనివ్వట్లేదేమో, ఒకవేళ కొంతమందిని దాన్ని ఓపెన్ చేయనివ్వట్లేదేమో. ఈరోజు వాడిని మనం జయిద్దాం, వాడి యొక్క ఆలోచనలు జయిద్దాం, దీన్ని ఓపెన్ చేద్దాం. దీని ద్వారా అనేకులకు మంచిని చేద్దాం. నీ వంతు సహాయము, నీ వంతు భారము, నీ వంతు బాధ్యతను నువ్వు నిర్వర్తించు. ఖచ్చితంగా సువార్త ఫలముతో నువ్వు చేస్తున్న పనికి దేవుడు మంచి దాసుడని చక్కటి ఫలాలతో నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన అందరికీ భారం ఏంటంటే సువార్తను ప్రకటించే భారము మనందరి మీద ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చి గొప్ప సువార్థికులుగా మనల్ని మార్చి ఆయన రాజ్య వారసులుగా మనల్ని అందరినీ తీర్చిదిద్దును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరితో ఉన్నారు, మనందరి గృహంలో ఉన్నాడు. సువార్త భారాన్ని మనం కలిగి ముందుకు సాగుదాం. గాడ్ బ్లెస్ యూ.